హలో ఫ్రెండ్స్, ఈరోజు మా ఐషు పాప చూడండి అద్దం ఎక్కి ఎలా కూర్చునేసిందో. ఎవ్వరి హెల్ప్ లేకోకుండా ఎక్కి కూర్చునేస్తుంది అనమాట. అక్కడికి ఎక్కి దువ్వెనలు మొత్తం పీకి కింద వేసేసి దాన్ని చల్లా చెదురు చేసేస్తుంది. సో అక్కడ నుండి పడితే వాళ్ళ తాత కనిపిస్తాడు. నిజంగా భయం లేకోకుండా పైకి అయితే ఎక్కేస్తుంది అనమాట. దానికి బాయ్ చెప్పు. ఇవాళ మా ఇంట్లో టిఫిన్ అయితే 2 days నుండి దోశ అనమాట. ఎందుకంటే ఐషు గడి కోసం తినాల్సి వస్తుంది దోశ, ఇడ్లీలు ఇవన్నీ. సో ఇష్టం లేని దాన్ని కూడా ఇష్టంగా ఎలా తింటున్నామంటే శనగపిండి చట్నీ అయితే చేసుకుంటున్నాను అనమాట. సో దాంతో మాత్రమే దోశ బాగా నానితే అప్పుడు ఐషు ఇంకొంచెం ఎక్కువ తింటుంది. ఉత్త దోశ పెట్టేదానికన్నా తన కోసం ఈ బొంబాయి చట్నీ అంటారు కదా, మా సైడ్ అయితే బొంబాయి చట్నీ అంటాము. శనగపిండి చట్నీ కదా దాని పేరు, కాకపోతే దీన్ని బొంబాయి చట్నీ అంటాం అనమాట. సో దాన్ని చేసుకొని తినాల్సి వస్తుంది. కాకపోతే టేస్ట్ అద్దరిపోతుంది అనమాట. దీంతో తింటే చట్నీ కన్నా ఇదే బాగుందేమో అనిపించింది. నేనైతే దోశ కోసం చట్నీ తింటున్నానా, చట్నీ కోసం దోశ తింటున్నానని నాకే అర్థం అవ్వట్లేదు అనమాట. కొంచెం అలా వేస్తే చాలు మొత్తం గిన్నెంతా పాకిపోయింది చట్నీ మాత్రం. మా ఇషి పాపకు తినిపించి ప్రశాంతంగా కూర్చొని నేను తింటున్నాను. కడప సైడ్ దీన్ని అయితే బొంబాయి చట్నీ అని పిలుస్తారు. మీ సైడ్ ఏం పిలుస్తారో దీని పేరైతే చెప్పండి. మొత్తానికి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.